నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన మాటలకు కట్టుబడి స్త్రీశక్తి పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం శుభప్రదమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్లొచ్చని అన్నారు. నిర్దేశించిన సర్వీసులు మినహా మిగతా అన్ని బస్సులలో ప్రయాణం ఉచితమన్నారు. జగన్ చేసిన పాపాలు వడ్డీ రూపంలో మింగేస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహిర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటిపల్లి సాయిరాం, చుండ్రు సి వరప్రకాష్, గడి సత్యవతి, నల్లమిల్లి వీర్రెడ్డి, చింతపల్లి రామకృష్ణ, కాళ్లకూరి స్వరాజ్య భవానీ, మల్లిపూడి గణేశ్రావు, ఎరగతపు బాబ్జీ, కొవ్వాడ అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేగుళ్ల ఉచిత బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించి మహిళలతో పాటు బస్సులో ప్రయాణించారు. సూపర్ 6 ఇచ్చిన హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం ఈ రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవాడలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పట్టణంలో స్టార్ట్ చేశారు. మరి ఇవాళ మండపేట నియోజకవర్గం మండపేట పట్టణంలో మరి నా ద్వారా ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతనంటే మరి మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మరి ఇంత వెసులుబాటు రకరకాల కొన్ని కంట్రోల్ పెట్టారు. మిగిలిన స్టేట్లో పథకం అమల్లో ఉన్న ఒక 4 స్టేట్లు అమల్లో ఉంది. అది జిల్లాలుగా పరిమితం చేస్తే మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా కూడా మహిళలు ఉచితంగా తిరిగేలాగా ఈ అవకాశం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చాలా గర్విస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మనకి ఇవాళ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 6 హామీల్లో 5వ హామీ కూడా ఈరోజు అమలు చేయడం జరిగింది. ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 90% ఇవాళ మనకి అమల్లోకి వచ్చింది. దీంతో మరి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే మనకి మిగిలిన 6వ హామీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకు వడ్డీ కిందే 32,000 కోట్లు మన ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అందుచేతనే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అన్ని హామీలు కూడా అమలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ పథకాన్ని మన మహిళలు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.